Students, unit one important questions. Unit 1 లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? మీరు ఏం చేయాలంటే ముందు మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 పూర్తి చేయాలి. మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 పూర్తి చేసిన తర్వాత యూనిట్ 1 లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, what is an identifier in C programming language? Discuss various rules to be followed for identifiers with suitable examples. Identifier అంటే ఏంటి, తర్వాత వాటి యొక్క రూల్స్. రెఫర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 7 లో క్వశ్చన్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 7 లో క్వశ్చన్ పేజ్ నెంబర్ 7 లో క్వశ్చన్ నెంబర్ 4 ఇది వాట్ ఆర్ ఐడెంటిఫైర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. డెఫినేషన్ ఇది ఐడెంటిఫైర్ అంటే టు ఐడెంటిఫై డేటా అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సో డేటాను కానీ ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ డేటా ఏంటి అనేటువంటి మనం ఐడెంటిఫై చేయాలి అంటే we use identifiers. Okay, అంటే ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్ గివెన్ టు వేరియబుల్స్ కి ఇచ్చేటువంటి నేమ్. సపోజ్ a equals to 10 అన్నాం, where name given to arrays a of 10 అన్నాం, అండ్ నేమ్స్ గివెన్ టు ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ వేర్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాం. సో ఏదైనా సరే ఒక నేమ్ ఇస్తే వేరియబుల్ ఒక నేమ్, తర్వాత అడ్రస్ ఒక నేమ్, అదే ఫంక్షన్ నేమ్ ఇస్తే దే కాల్డ్ as ఐడెంటిఫైర్స్ అని అంటారు. The different rules for identifiers are given below. First one, the first character in the name should be an alphabet. First character ఎలా ఉండాలి? ఆల్ఫాబెట్. అంటే A to Z ఏదో ఒకటి ఉండాలి, అండ్ అండర్ స్కోర్ ఉండాలి. కానీ బట్ నాట్ డిజిట్. ఏముండకూడదు? డిజిట్ అనేది ఉండకూడదు. The other characters in the name can be alphabets, digits and underscore. వేరేవి ఆల్ఫాబెట్స్, మిగతా వేరే పక్కన ఉండేవి ఆ యొక్క నేమ్ లో పక్కన ఉండేవి, ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా ఉండేవి, తర్వాత ఉండేవి నేమ్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, డిజిట్స్ కావచ్చు, అండర్స్కోర్స్ కావచ్చు. తర్వాత నేమ్ షుడ్ నాట్ కంటైన్ బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు నేమ్ లో, అండ్ హైఫన్స్, మధ్యలో హైఫన్స్ ఉండకూడదు. నేమ్ కెనాట్ బి కీవర్డ్స్ కాకూడదు. అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్. సో అప్పర్ కేస్, లోయర్ కేస్ డిఫరెంట్ నేమ్స్ కింద తీసుకోవాలి. Now examples. What are the valid identifiers? The valid identifiers are XYZ is a valid identifier. A12 is a valid identifier. Underscore ABC is a valid identifier. My underscore name valid identifier. A underscore B underscore C valid identifier. But the invalid identifiers examples. The invalid identifier examples are my space name 1ABC, A-BC. These are the invalid identifiers examples. Okay. Then next we can go for a second question. Second question ఏంటంటే, elaborate on various concepts behind command line arguments. Command line arguments అంటే ఏంటి? Command line arguments అంటే ఏంటి? Write a C program to add 2 numbers using command line arguments. అంటే command line arguments అంటే ఏంటి? సో 2 numbers మనం ఎలా యాడ్ చేస్తాం? 2 numbers తీసుకొని ఆ 2 numbers మనం ఏ విధంగా యాడ్ అనేటువంటిది చేస్తాము. ఓకే, ఒకవేళ మనం మామూలుగా ఎగ్జిక్యూట్ చేయకపోతే, అంటే మామూలుగా ఎగ్జిక్యూట్ చేయడం జనరల్గా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఉంది కదా, ఆ జనరల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితుల్లో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అనేది చేయవచ్చు. జనరల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయలేని అంటే మామూలుగా జనరల్ ప్రాసెస్ లో మనం ఏ విధంగా అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అలా ఎగ్జిక్యూట్ చేయకపోతే ఇంకొక వేలో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దాన్ని మనం ఏమంటామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. మనం ఇంట్ స్ట్రింగ్ అని స్టార్టింగ్ లో రాస్తాం, లేదంటే వాయిడ్ స్ట్రింగ్ అని స్టార్టింగ్ లో రాస్తాం. ఆ స్ట్రింగ్ లో డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని ఆ స్ట్రింగ్ లో ఉండేటువంటి పారామీటర్స్ మనం వాల్యూస్ పాస్ చేసేది మనకు ఏమంటామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. అంటే ఇంట్ స్ట్రింగ్ అని మనం ఎగ్జిక్యూట్ రాస్తాం కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్, ఇంట్ స్ట్రింగ్ ఇంట్ మెయిన్ అంటే, సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ అని రాస్తాం, లేదంటే వాయిడ్ మెయిన్ అని రాస్తాం. సో ఆ మెయిన్ రెండు బ్రాకెట్ జనరల్ గా పెట్టి వదిలేస్తాం. కానీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు ఆ 2 బ్రాకెట్స్ లో 2 పారామీటర్స్ అనేటువంటివి ఇస్తాం.
అది ఎలా ఉంటుంది అనేటువంటి చూస్తున్నాం. సో రెఫర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 17 క్వశ్చన్ 7. 17 క్వశ్చన్ 7. ఓకే, 17 క్వశ్చన్ 7. సో what are the command line arguments at the command line అంటే ఎగ్జిక్యూషన్. కమాండ్ లైన్ అంటే అర్థమైంది ఎగ్జిక్యూషన్ దగ్గర పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారు. సో వాల్యూస్ ను పాస్ చేస్తున్నారు, దాన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. టు పాస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే ఫస్ట్ డిఫైన్ మెయిన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. చెప్పాను కదా, మెయిన్ లో ఉండాలి 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ నంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని. అండ్ సెకండ్ ఈస్ లిస్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, అంటే లిస్ట్ ఏవేవి లిస్ట్ అంటే ఏవేవి. ఫస్ట్ దాంట్లో నంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, రెండో దాంట్లో లిస్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఆ రెండింటిని మనం దేంట్లో పాస్ చేయాలి, మెయిన్ అనే దాంట్లో పాస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ number of command line arguments. First argument is number of command line arguments. రెండోది list of command line arguments. For example, the example program is int main int x char star a array. అంటే int x అంటే ఏంది, టోటల్ నంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. x అంటే టోటల్ నంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత ఒకటేమో టోటల్ నంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ x అనేది, తర్వాత క్యార్ స్టార్ ఏ అనేటువంటిది లిస్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎక్స్ అంటే టోటల్ నంబర్ ఎన్ని, 1 2 3 4, అది ఆ లిస్ట్ ఏవేవి అనేటువంటిది క్యార్ స్టార్ ఏ అవుతుంది. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను, కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే, అంటే ఎక్స్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే అర్థమైంది 2 కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. అది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే దాని అర్థమైంది ఎక్స్ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాం. సో ఇంట్ ఐ అనుకుంటున్నాం పైన, ఇది ఎల్ కాదు ఐ అనమాట. ఇంట్ ఐ పైన ఇంట్ ఐ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ ఎక్స్ అంటే 2. అంటే మనం ఎంటర్ చేసేటువంటి ఎక్స్ వాల్యూ 2 కానీ ఉండాలి, 2 కంటే ఎక్కువగా ఉండాలి, కానీ 2 కంటే తక్కువ మనం ఎంటర్ చేయకూడదు. అది ఎక్స్ అంటే. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే మనం ఎంటర్ చేసేటువంటి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉండాలి, 2 అయినా ఉండాలి, లేదా 2 కంటే ఎక్కువైనా ఉండాలి, కానీ 2 కంటే తక్కువ ఉండకూడదు. అయితే ఫర్ ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ ఎక్స్ అంటే ఐ లెస్ దాన్ 2 అంటే మనం ఎన్నైతే ఎంటర్ చేస్తున్నాం అంతవరకు. సపోజ్ 3 ఎంటర్ చేసామనుకో 0 1 2 వరకు, 2 ఎంటర్ చేసామనుకో 0 1 దాకా, 4 ఎంటర్ చేసామనుకో 0 1 2 3 దాకా. ఏం చేస్తుందంటే ఒక్కొక్క దాన్ని రీడ్ చేసి దేనిలోకి వేసుకుంటుంది, ఏఐలోకి వేసుకొని దాన్ని ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. అది ఇక్కడ చేసేది. ఓకే, సో దానికోసం మనము ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, /a.out అని చెప్పి జనరల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాము. కానీ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఒక ఆర్గ్యుమెంట్ ఏంది హెలో, రెండో ఆర్గ్యుమెంట్ ఏంది వరల్డ్ అనమాట. అప్పుడు ఆ 2 ఆర్గ్యుమెంట్స్ మనకి ఏమవుతుంది, డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ జరిగేటువంటిది. కానీ ఇక్కడ మనము 2 వాల్యూస్ తీసుకుని ఆ వాల్యూస్ యాడ్ చేయడం లేదు, జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాం. వాట్ ఈస్ మీన్ బై ది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్తున్నాం. అంటే 2 కంటే ఎక్కువ వాల్యూస్ ను పాస్ చేసి ఆ 2 కంటే ఎక్కువ వాల్యూస్ ఏం చేస్తాను, నేను ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2 వాల్యూస్ పాస్ చేసి ఆ 2 వాల్యూస్ ను ఏ విధంగా మనము సమ్ కనుక్కుంటాం అనేది ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. సో ఏ విధంగా కనుక్కుంటాం మనము సమ్ కావాలి అంటే ఇంట్ ఐ అలాగే ఉంటుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ మనము పెట్టుకోవాలి. ఫర్ ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ ఎక్స్, ఐ ప్లస్ ఇక్కడ ఏం రాయాలంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ టాయ్ ఆఫ్ ఏఐ అని రాయాలి. ఏటీవై ఆఫ్ ఏఐ అని చెప్పి మీకు ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఉంది ఆ యొక్క ఫంక్షన్ ఏటీవై అని చెప్పి రాసి బ్రాకెట్ ఏం పెట్టాలి, ఏ ఆఫ్ ఐ అని చెప్పి జస్ట్ ఒక లైన్ అనమాట. అంటే సమ్ కనుక్కోవాలి అంటే మీరు ఏం రాయాలి, ఫర్ ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ ఎక్స్, ఐ ప్లస్ పెట్టి ప్రింట్ఎఫ్ ప్లేస్ లో ఏం రాస్తారు, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏటీఓఐ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అని రాస్తారు. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏటీఓఐ ఆఫ్ ఏ అని రాస్తే అది సమ్ లో స్టోర్ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, సమ్ అని రాస్తే ఆ సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది.
ఓకే, పైన ఏం రాయాలి, సమ్ ఈక్వల్ టు 0. ఇంత ఐ పక్కన ఎల్ కాదు ఐ అది, ఇంత ఐ పక్కన ఏం రాయాలి, సమ్ ఈక్వల్ టు 0. సో పాస్ చేసేటప్పుడు రెండు నంబర్స్ పాస్ చేస్తే కింద దాని యొక్క సమ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. పాస్ చేసేటప్పుడు హెలో వర్డ్ ప్లేస్ లో ఒక 2 నంబర్స్ పాస్ చేస్తే, ఓకే, హెలో ప్లేస్ లో 2, వర్డ్ ప్లేస్ లో 3 పాస్ చేశారు అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది, మీకు 5 అని ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇదే ప్రోగ్రామ్ లో స్మాల్ మోడిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తున్నాము, మనము రెండు స్ట్రింగ్స్ పాస్ చేసి ఆ రెండు స్ట్రింగ్స్ ని ప్రింట్ చేస్తున్నాం. కానీ సమ్ కావాలి అంటే జస్ట్ మీరు ఏం చేయాలి, ఫర్ ఐ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్ కింద ఈ ప్లేస్ లో ప్రింట్ ఎఫ్ పర్సెంటేజెస్ కామా ఏ ప్లేస్ లో రాయాలి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ సమ్ ప్లస్ సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఏ ఆఫ్ టాయ్ అండ్ ఏ ఆఫ్ సారీ ఏ టాయ్ ఆఫ్ ఏఐ అన్నాడు, ఏ టిఓఐ ఆఫ్ ఏఐ అన్నాడు, ఏ టిఓఐ ఆఫ్ ఏఐ అని రాస్తే అప్పుడు సమ్ వాల్యూ వస్తుంది. మనకు సమ్ వాల్యూ వచ్చిన తర్వాత ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి కామా సమ్ అని రాస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. పాస్ చేసేటప్పుడు హెలో వరల్డ్ ప్లేస్ లో 3, వరల్డ్ ప్లేస్ లో 2 పాస్ చేస్తే దాని యొక్క సమ్ అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, C provides provision for converting one data to another data type. ఒక డేటా టైప్ ఇంకో డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తాం C లో. సపోర్ట్ ది స్టేట్మెంట్ విత్ ప్రాపర్ రీజనింగ్ అన్నాం. అంటే అర్థమైందండి, కన్వర్టింగ్, హౌ టు కన్వర్ట్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకే, సో ఒక డేటా టైప్ ను ఇంకో డేటా టైప్ ఏ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం అనేటువంటిది క్వశ్చన్. ఈ క్వశ్చన్ సో ఎక్కడ రెఫర్ చేయాలి, రెఫర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 5. 15 క్వశ్చన్ నెంబర్ 5. 15 క్వశ్చన్. So what is type conversion? What are its different data types? Different types. Explain with example. Explain with example. C provides provision for converting one data type into another data type. Support the statement with proper reasoning అని చెప్పి ఒక క్వశ్చన్ మనం తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఆన్సర్ అనేటువంటి మనం చూస్తున్నాం. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇస్ డిఫరెంట్ టైప్స్, ఆ టైప్ కన్వర్షన్స్ గురించి మనం రాయాలి. కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇన్ అనదర్ డేటా టైప్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఒక డేటా టైప్ ఇంకో డేటా టైప్ లో కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కన్వర్షన్ అంటాము. ఇట్ క్యాన్ బి టూ టైప్స్. ఒక దాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏమవుతుందంటే లోయర్ టైప్ అనేది ఆటోమేటిక్ గా హయ్యర్ టైప్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, బిఫోర్ ఆపరేషన్. సో లోయర్ టైప్ అనేది హయ్యర్ టైప్ లోకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటాము, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. అయితే దాని రిజల్ట్ అనేటువంటిది, వచ్చినటువంటి రిజల్ట్ అనేది హయ్యర్ టైప్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. లోయర్ టైప్ హయ్యర్ టైప్ లో కన్వర్ట్ కావడం అంటే అర్థమైంది. సపోజ్ మీరు ఇంటి తీసుకోండి, ఫ్లోట్ తీసుకోండి. ఇంటూ ఫ్లోట్ రెండు తీసుకున్నప్పుడు ఇంట్ అనేది లోయర్ టైప్ అవుతుంది, ఫ్లోట్ అనేది హయ్యర్ టైప్ అవుతుంది. సో ఇంటూ ఫ్లోట్ రెండు వాల్యూస్ యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఓకే, ఆటోమేటిక్ గా ఇంట్ అనేటువంటి ఫ్లోట్ లో అంటే లోయర్ టైప్ అనేటువంటి ఇంట్ అనేది హైయర్ టైప్ అనేటువంటి ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయి ఆ రెండు యాడ్ అయిపోతుంది. వచ్చిన రిజల్ట్ ఏమవుతుంది, ఫ్లోట్ టైప్ లో ఉంటుంది. అయితే ఏవేవి లోయర్ టైప్ లో ఉంటాయి, ఏవేవి హైయర్ టైప్ లో ఉంటాయి అంటే, ఫస్ట్ హైయర్ టైప్ లో ఉండేది ఏంటంటే లాంగ్ డబుల్ అనేది ఫస్ట్ హైయర్ టైప్. తర్వాత డబుల్ అంటాము, తర్వాత ఫ్లోట్ అంటాము, తర్వాత అన్సైన్ లాంగ్ ఇంట్ అంటాము, తర్వాత లాంగ్ ఇంట్ అంటాము, తర్వాత అన్సైన్ ఇంట్ అంటాము. అలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇఫ్ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈస్ లాంగ్ డబుల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ అన్ని కూడా దేనిలో కన్వర్ట్ అయిపోతాయి, లాంగ్ డబుల్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే లాంగ్ డబుల్ అనేది హయ్యర్ టైప్ కాబట్టి. ఓకే, సో మన ఎక్స్ప్రెషన్ లో ఏదైనా ఒకటి లాంగ్ డబుల్ కనుక ఉంటే మిగతా అన్ని కూడా దేనిలో కన్వర్ట్ అయిపోతుంది, మిగతా లోయర్ టైప్స్ అన్ని కూడా దేనిలో కన్వర్ట్ అయిపోద్ది, లాంగ్ డబుల్ లో కన్వర్ట్ అయిపోతుంది. రిజల్ట్ కూడా ఏమవుతుంది, లాంగ్ డబుల్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈస్ డబుల్ అయితే అప్పుడు రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా దేనిలోకి మారిపోతాయి, డబుల్లోకి మారిపోతుంది, రిజల్ట్ డబుల్ గా ఉంటుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈస్ ఫ్లోట్ అయితే మిగతావన్నీ కూడా ఫ్లోట్ లోకి మారిపోతుంది. అంటే హయ్యర్ టైప్ ఓకే, హయ్యర్ టైప్ అనమాట. ఫ్లోట్ అయితే మిగతావన్నీ ఫ్లోట్ లోకి మారిపోయి రిజల్ట్ కూడా ఫ్లోట్ లోకి వస్తుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద హయ్యర్ టైప్ ఈస్ అన్సైన్ లాంగ్ ఇంట్ అయితే మిగతావన్నీ కూడా అన్సైన్ లాంగ్ ఇంట్ లోకి మారిపోతుంది, రిజల్ట్ కూడా అన్సైన్ లాంగ్ ఇంట్ లో అవుతుంది. తర్వాత ఇఫ్ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈస్ హయ్యర్ ఆపరెంట్ ఈస్ లాంగ్ ఇంట్ అయితే మిగతావన్నీ లాంగ్ ఇంట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, రిజల్ట్ కూడా లాంగ్ ఇంట్ లో ఉంటుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈస్ అన్సైన్ ఇంట్ అయితే అంటే హయ్యర్ వచ్చి అన్సైన్ ఇంట్ అయితే రిమైనింగ్ అంతా కూడా
అన్సైన్ ఇంట్లోకి మారిపోతుంది. రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది, అన్సైన్ ఇంట్లోకి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, a ఈక్వల్ 10, b ఈక్వల్ టు 20, ఫ్లోట్ c ఈక్వల్ టు 3.5, d. ఇప్పుడు ఏం చేస్తున్నా, d ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అన్నాను. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, రెండు ఇంటీజర్స్, కానీ c వచ్చి ఫ్లోట్. ఎప్పుడైతే సి అనేది ఫ్లోట్ అయిందో ఏబి రెండు కూడా దేనిలోకి మారిపోతుంది, ఫ్లోట్ లోకి మారిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, 10.0, 20.0, అంటే వాల్యూ మారకూడదు కదా. యాక్చువల్గా ఏ వచ్చి 10 ఇచ్చాం, బి వచ్చి 20 ఇచ్చాం, కాబట్టి 10 అయినటువంటి ఇంటీజర్ 10.0 అనేటువంటి ఫ్లోట్ లోకి మారిపోద్ది, 20 అయిన ఇంటీజర్ 20.0లోకి మారిపోతుంది. అప్పుడు రిజల్ట్ కూడా ఏమవుతుంది, 33.5 అవుతుంది. అంటే ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, in the expression a plus b plus c is float, therefore the remaining values a, b are converted into float and added, the result is d equal to 33.5. రెండోది ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. సో ఇఫ్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ ఈస్ నాట్ పాసిబుల్. ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అంటే స్మాల్ వాల్యూ లార్జ్ లో కన్వర్ట్ అయిపోతుంది, కానీ లార్జ్ వాల్యూ స్మాల్ లో కన్వర్ట్ కాదు. లార్జ్ వాల్యూ అనేది స్మాల్ లో కన్వర్ట్ కాదు. ఓకే, if automatic type conversion is not possible, then we go for casting a value. అంటే లార్జ్ వాల్యూ, లార్జర్ వాల్యూ స్మాలర్ వాల్యూలోకి మార్చాలి. అంటే ఫ్లోట్ వాల్యూ దేనిలోకి మార్చలేము, ఇంటీజర్ లోకి మార్చాలి. ఓకే, సో అలా చేయాలి అంటే కాస్టింగ్ ఏ వాల్యూ అంటాం దాన్ని. అంటే కన్వర్టింగ్ హయ్యర్ టైప్ ఇంటూ లోయర్ టైప్ అనమాట, కన్వర్ట్ చేస్తాం. ఓకే, అది మాన్యువల్ గా చేస్తాం. ఇంతకుముందు ఆటోమేటిక్ అనమాట. ఇంతకుముందు వచ్చి ఆటోమేటిక్, లోయర్ నుంచి లోయర్ ను హయ్యర్ గా మార్చేది ఆటోమేటిక్, కానీ హయ్యర్ లోయర్ గా మార్చాలంటే అది మనం మాన్యువల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఉంది, బ్రాకెట్ లో ఇంట్ పెట్టి 7.5 అన్నారు. 7.5 అంటే ఏంది, ఫ్లోట్, కానీ దేనిలోకి మారిపోతుంది, లోయర్ టైప్ అని ఇంట్లోకి మారిపోతుంది. రాస్తే ఇంట్ 21.3 ఇంటూ 4.5 అంటే 21.3 ఇంట్లోకి మారిపోతుంది, 4.5 ఇంట్లోకి మారిపోతుంది. సమ్ బై ఎన్ డబుల్ అంటే ఈ సమ్ బై ఎన్ వాల్యూ దేనిలోకి మారిపోతుంది, డబుల్ లోకి మారిపోతుంది. ఏ ప్లస్ డి ముందు ఇంటూ ఉంటే ఆ ఇంట్లోకి మారిపోతుంది, ఏ ప్లస్ బి ముందు ఇంటూ ఉంటే అది ఇంట్లోకి మారిపోతుంది. అంటే దాని అర్థమైంది, ఫస్ట్ టైప్ నేమ్ రాయాలి, తర్వాత ఎక్స్ప్రెషన్ రాయాలి. సపోజ్ మీరు వాల్యూస్ తీసుకోండి, ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20, సి ఈక్వల్ 1, డి ఈక్వల్ 1 అంటే ఫ్లోట్ ఈక్వల్ 3.5 అనుకోండి. ఆర్ ఈక్వల్ ఏ ప్లస్ బి మైనస్ ఫ్లోట్ సి బై డి ప్లస్ సి అంటే 10/20. యాక్చువల్గా 10/20 అని రాస్తే అది దేనిలోకి రాస్తుంది, ఇంటీజర్ లోకి రాస్తుంది. ఓకే, అంటే 10/20 అంటే యాక్చువల్గా 0.5, కానీ అందులో ఇంటీజర్ వాల్యూ ఎంత, 0. కాబట్టి మీరు ఫ్లోట్ అని కన్నా ముందు రాయకపోతే ఆ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కానీ ముందు మీరు ఫ్లోట్ లోకి రాసినందువలన ఈ 10/20 యొక్క వాల్యూ దేని కింద మారిపోయింది, ఫ్లోట్ కింద మారిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అంటాం. సో ఫ్లోట్ లోకి మారిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ జరగదు. ఎందుకంటే 10 అనేది ఇంటీజర్, 20 అనేది ఇంటీజర్, 0.5 అనేది ఫ్లోట్, 3.5 ఫ్లోట్, కాబట్టి అదేమవుతుంది నెక్స్ట్. ఓకే, ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ జరగద్ది. ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ లో ఫస్ట్ ఏమవుతుంది, ఓకే, పాజిటివ్ వాల్యూస్ అని యాడ్ అవుతాయి అకార్డింగ్ టు ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. అప్పుడు 10, 20, 30 అవుతుంది, 33.5 అవుతుంది. 33.5 మైనస్ 0.5 ఎంత వస్తుంది, 33.0 వస్తుంది. ఓకే, సో అది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, ద సి బై డి ఈస్ ఏ ఇంటీజర్ వాల్యూ, సో ఇట్ ఈస్ క్యాస్టెడ్ ఇంటూ ఫ్లోట్. దాన్ని దేనిలో క్యాస్టింగ్ చేసాము, ఫ్లోట్ లోకి క్యాస్టింగ్ చేసాము. నౌ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఏబి ఆర్ ఇంటీజర్స్ అండ్ రిమైనింగ్ ఆర్ ఫ్లోట్స్. సో ఇక్కడ ఏబి ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోట్ ఉన్నాయి, కాబట్టి ఏబి ఆర్ ఆటోమేటిక్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లోట్ అండ్ ద రిజల్ట్ ఈస్ ఆల్సో ఫ్లోట్. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, evaluate the following number system conversions. ఈ నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి, చాలా ఇంపార్టెంట్. నంబర్ కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి తెలుసుకోవాలి అందరూ కూడా. 195 టు బేస్ 10 16 లోకి ఎలా మారుతుంది. 195 10 టు బేస్ 10 అనేది అంటే డెసిమల్ దేనిలోకి మార్చాలి, హెక్సా డెసిమల్ లోకి మార్చాలి. కాబట్టి 195 16 తో డివైడ్ చేయండి, 12 తో పోతుంది, 3 రిమైండర్, 12 తో పోతుంది, 12 రిమైండర్. ఓకే, 12 రిమైండర్. సో ఫైనల్ గా 12 అంటే ఎంత, సి తర్వాత ఏముంది, 3 ఉంది, కాబట్టి C3 16 అని చెప్పి వస్తుంది. రెండో క్వశ్చన్ ఏంది, 2A9 16 అంటే 2A9 హెక్సాడెసిమల్ ను ఆక్టల్ లోకి మార్చాలి. హెక్సాడెసిమల్ ను ఆక్టల్ లోకి మార్చాలి అంటే, హెక్సాడెసిమల్ ను ఆక్టల్ లోకి మార్చాలంటే ముందు హెక్సాడెసిమల్ అయినటువంటి 2A9 హెక్సాడెసిమల్ ను ఆయన 2A9 దేనిలోకి మార్చాలి, డెసిమల్ లోకి మార్చాలి. డెసిమల్ లోకి ఎలా మారుస్తాము, అది హెక్సాడెసిమల్ కాబట్టి 16 అంటే 2 into 16 పవర్ స్క్వేర్ వేస్తాము, A into 16 పవర్ 1 అని రాస్తాము, 9 into 16 పవర్ 0 రాస్తాం. ఏ అంటే అంత 10 అనమాట. ఎందుకంటే హెక్సాడెసిమల్ లో A ఈక్వల్ టు 10,
B equal to 11, C equal to 12, D equal to 13, E equal to 14, and F equal to 15. కాబట్టి A equal 10 కాబట్టి 10 into 16 power 1 వేసుకుంటే ఆ వాల్యూ ఎంత వస్తుంది? 5 to 1 to base 10 వస్తుంది. ఇప్పుడు 5 to 1 to base 10 దేనిలోకి మార్చాలి? ఆక్టల్లోకి మార్చాలి, 8 లోకి మార్చాలి. కాబట్టి 8 తో డివైడ్ చేయాలి. 65 వస్తుంది, రిమైండర్ 1. 8 తో పోతుంది, రిమైండర్ 1. 1 తో పోతుంది, రిమైండర్ 0. అగైన్ మళ్ళా ఓకే 1 తో పోతుంది, రిమైండర్ ఎంత? 0 అనమాట. రిమైండర్ అనేది 0. సో తర్వాత ఆ 1 ఈ 1 8 1 8 రిమైండర్ ఈస్ 0. అప్పుడు ఎంత వస్తుంది మనకు? ఎంత వస్తుంది అంటే ద కన్వర్షన్ అనేటువంటి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 8 తో డివైడ్ చేసాం మనము. ద కన్వర్షన్ ఆన్సర్ ఈస్ 1251 to base 8. 1251. ఓకే, సో ద కన్వర్షన్ ఇక్కడ కన్వర్షన్ ఆన్సర్ 125. ఓకే, సో 5 to 1 to base 10 8 తో డివైడ్ చేస్తున్నాము. 8 తో డివైడ్ చేసినప్పుడు 865 గా పోతుంది, 1 రిమైండర్. 8 8 64, 1 రిమైండర్. 8 1 8 0 రిమైండర్. కానీ ఇది యాక్చువల్గా మనకు 1251 to base 8 to base 8 1251 ఎంత వస్తుంది మనకు? 8 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 8 తో డివైడ్ చేస్తున్నాము. 1251 వచ్చింది. 1251 రాలేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఇక్కడ 10 అనేటువంటిది 5 to 1 అనేటువంటి 10 అనేది మనం ఏం చేయాలి? 8 తో డివైడ్ చేయాలి. 8 6 48, 8 6 48, 4 41, 8 5 41 రిమైండర్. 1 is రిమైండర్. సో ఇప్పుడు ద కన్వర్షన్ ఆన్సర్ ఈస్ 11011, but here it is 1251, but somewhat mistake is there here. Okay, here somewhat mistake is there, but process is same only. So the answer is not this one 1251. It is not the answer. What is the answer? 10111. 10111 here. 10111. Okay, to base 8. That is the answer. 10111 to base 8 answer, not 1251. That is wrong actually. Okay. Next third one is 763 to base 8. You have to convert into to base 2. First you have to convert into to base 10. To base 10 lo convert cheste enta vastundi? 7 into 8 square, that is 448. Tarvata next element 16 to 8 power 148, 3 into 8 power 03. So ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 499 వస్తుంది. 499 to base 10 నంబర్ 2 తో మనం బైనరీ 2 లోకి మార్చాలి. బైనరీలోకి మార్చాలంటే 2 తో డివైడ్ చేసుకుంటా పోతే రిమైండర్ లా వస్తుంది. లాస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా పోతే 11110011 టు బేస్ 2 అవుతుంది. తర్వాత ఫోర్త్ వన్ ఏంది? 111007. సో టు బేస్ 2 మనం 10 లోకి మార్చాలి. 10 లోకి మార్చాలి అంటే టు బేస్ 10. ఓకే, ఫస్ట్ 11 సోను మనం దేనిలోకి మార్చాలి? 10 లోకి మార్చాలి. 10 లోకి మారిస్తే అప్పుడు మనకు ఎంత వస్తుంది? 1 into 2 power 8, 1 into 2 power 7, 0 into 2 power 6, 0 into 2 power 5. తర్వాత 1 into 2 power 4, 0 into cube, 1 into 2 square. తర్వాత 0 into 2 power 1. ఈ మొత్తం వాల్యూస్ యాడ్ చేయాలి. అది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇక్కడ వేయలేదు, మీరు ఆన్సర్ అనేటువంటిది వేసుకుంటారు. ఓకే, సో ఆ విధంగా కన్వర్షన్స్ అనేటువంటివి చేస్తాను. తర్వాత బ్రీఫ్లీ ద నంబర్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇదే ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇది పబ్లిక్ క్వశ్చన్, అందుకని ఇక్కడ చేశాను. ఇదే విధంగా మనకు నంబర్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ పేజ్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 3. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ నంబర్ సిస్టమ్ అన్నప్పుడు అదే సేమ్ వాల్యూస్. బైనరీ నంబర్ సిస్టమ్ అనుకోండి. బైనరీ నంబర్ సిస్టమ్ ను మనము 01 ఉంటుంది కాబట్టి బేస్ 2 కాబట్టి 10101 టు బేస్ 2 ను టు బేస్ 10 గా ఎలా మారుస్తాము? 1 into 2 power 4 plus 0 into 2 cube అలా తీసుకొని మనం మారుస్తాం. వాల్యూ అనేది మారుస్తాం. ఇది నంబర్ సిస్టమ్ చిన్న ఎగ్జాంపుల్. అదే ఆక్టల్ నంబర్ సిస్టమ్ అంటే 0 1 2 3 4 5 6 7 ఉంటుంది కాబట్టి ఇక్కడ 8 9 ఉంటుంది కాబట్టి 1 2 5 0 8 2 టు బేస్ 10 గా ఎలా మారుస్తాము? ఇంటూ 8 power 4, 2 into 8 cube ఇలా రాసుకుంటా పోయి
దాన్ని మనము మారుస్తాము. హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాపిటల్ A ఈక్వల్ 10, క్యాపిటల్ B ఈక్వల్ 11, క్యాపిటల్ C ఈక్వల్ 12, క్యాపిటల్ D ఈక్వల్ 13, క్యాపిటల్ E ఈక్వల్ 14, క్యాపిటల్ F ఈక్వల్ 15 గా తీసుకోండి. 19 FD టు 16 ఈ విధంగా 1 into 16 power 4. దెన్ తర్వాత నెక్స్ట్ 9 into ఇది 9 into 16 cube, F into 16 square ఇట్లా రాసుకొని ఈ వాల్యూస్ దీనిలో రీప్లేస్ చేస్తే ఫైనల్ గా 10 6 4 6 2 to base 10 వస్తుంది. ఈ విధంగా మనము కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదే విధంగా సపోజ్ మనకు డెసిమల్ సిస్టమ్ ఇచ్చి డెసిమల్ నుంచి ఆక్టల్ గా మార్చాలంటే 8 తో డివైడ్ చేసి రిమైనర్ వాల్యూస్ అన్ని తీసుకుని వస్తే ఆక్టల్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. Next question. Define token. Explain different tokens available in C language. Token and C token are basic building blocks. The basic building blocks that are used to write a C program. ఒక C program కు రాసడానికి basic building blocks ను token అంటాము. ఇది 6 types అన్నమాట. Identifiers అంటాము ఫస్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ABR అంటాము, కీవర్డ్స్ అంటాము అంటే ఇంటూ వైలో అటువంటివి, కాన్స్టెంట్స్ అంటాము 30 20 అవి, స్ట్రింగ్స్ అంటాము డబుల్ కొటేషన్ అడిషన్, డబుల్ కొటేషన్ హెల్ప్ అటువంటి, స్పెషల్ సింబల్స్ అంటాము 2 బ్రాకెట్స్ స్పెషల్ సింబల్స్ అంటాము, ఆపరేటర్స్ అంటాము ప్లస్ కానీ మైనస్ కానీ రాయాలి. ఎగ్జాంపుల్ దాని యొక్క ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే జస్ట్ ఇంటి ABR అనుకుంటున్నాం అంటే ఐడెంటిఫైర్స్ రాస్తున్నాం. ఇంట్ అనేటువంటి దానికి ఐడెంటిఫైర్స్ రాస్తున్నాము. ఆ యొక్క వాల్యూస్ A ఈక్వల్ 10 B ఈక్వల్ 20 అని వాల్యూస్ అనేటువంటివి ఇస్తున్నాము. దాన్ని కాన్స్టెంట్స్ అంటాము. సమ్ R ఈక్వల్ టు X ప్లస్ Y అని రాస్తున్నాము. R అనేది కూడా ఏముంటుంది, ఐడెంటిఫైర్ అవుతుంది. తర్వాత ద అడిషన్ ఈస్ అని రాసి %D, R అని చెప్పి రాస్తున్నాము. ద అడిషన్ ఈస్ డబుల్ కొటేషన్ లో రాస్తే అడిషన్ అవుతుంది, ఇది అడిషన్ అవుతుంది. సో దీంట్లో స్ట్రింగ్స్ అయిపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది, కీవర్డ్స్ ఇక్కడ ఇంట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం, కీవర్డ్ అయిపోయింది, ABR అయిపోయింది. తర్వాత స్పెషల్ సింబల్స్ అంటే printf అని రాసి 2 బ్రాకెట్స్ లో పెడుతున్నాం కాబట్టి అది ఏమవుతుంది, స్పెషల్ సింబల్స్ అవుతుంది. ఆపరేటర్స్ అంటే ఇక్కడ X ప్లస్ Y అనేది ఆపరేటర్. సో ఫ్రమ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ABR ఐడెంటిఫైర్స్ అవుతుంది, ఇంట్ అనేది కీవర్డ్ అవుతుంది, 10 20 కాన్స్టెంట్స్ అవుతుంది, అడిషన్ ఈస్ అనేది స్ట్రింగ్ అవుతుంది, 2 బ్రాకెట్స్ పెట్టిన స్పెషల్ సింబల్ అవుతుంది, ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది. ఓకే, ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి, రైట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ C program. Basic structure of a C program. Explain each section briefly with suitable examples. Basic structure of a C program. అంటే refer material page number 5 question number 2. Page number 5 question number 2. So page number 5 question number 2. Explain the structure of C program with an example. Structure of a C program with an example. It consists of the following sections. ఇక్కడ ఏ సెక్షన్స్ ఉంటాయి, ఫస్ట్ దాన్ని డాక్యుమెంట్ సెక్షన్ అంటారు. సో డాక్యుమెంట్ సెక్షన్ అంటే ఏంటి, కామెంట్ లైన్స్. కామెంట్ అంటే ఏంటి, 2 స్లాషెస్ పెట్టి ఒక లైన్ రాస్తే, 2 స్లాషెస్ పెట్టి కంటెంట్ రాస్తే దాన్ని మనం ఏమంటామంటే ఓకే డాక్యుమెంట్ సెక్షన్, సింగిల్ లైన్ అంటారు. అలా కాకుండా స్టార్టింగ్ లైన్ బిగినింగ్ విత్ స్లాష్ స్టార్, తర్వాత ఎండింగ్ విత్ స్టార్ స్లాష్ అంటే దీన్ని ఏమంటామంటే బ్లాక్ కామెంట్ అంటాం. అంటే మోర్ దెన్ 1 లైన్స్. సింగిల్ లైన్ అయితే 2 స్లాషెస్, దీన్ని డాక్యుమెంట్ సెక్షన్ అంటాం. లింక్ సెక్షన్ అంటే ఫంక్షన్స్ ఫ్రమ్ సిస్టమ్ లైబ్రరీ యూజింగ్ హ్యాష్ ఇంక్లూడ్ డైరెక్టివ్. అంటే పైన మనం రాస్తాం కదా, హ్యాష్ ఇంక్లూడ్ డైరెక్టివ్ అని రాస్తాం, దాన్ని హ్యాష్ ఇంక్లూడ్ డిఫైన్ అని రాస్తాం. దాన్ని ఏమంటాము డెఫినేషన్ సెక్షన్, లింక్ సెక్షన్ అని చెప్పి అంటారు. డెఫినేషన్ సెక్షన్ అంటే ద డెఫినేషన్ సెక్షన్ డిఫైన్స్ ఆల్ సింబాలిక్ కాన్స్టెంట్స్ యూజ్డ్ హ్యాష్ డిఫైన్ పై. సపోజ్ పై వాల్యూ ఇవ్వాలనుకోండి, హ్యాష్ డిఫైన్ పై 3.14 అని ఇస్తే అప్పుడు ఆ పై అనేటువంటిది ఏమవుతుంది, సింబాలిక్ కాన్స్టెంట్ అవుతుంది. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో దెర్ ఆర్ సమ్ వేరియబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ మోర్ దెన్ 1 ఫంక్షన్. సో మోర్ దెన్ 1 ఫంక్షన్ యూజ్ చేసేటువంటి వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాము. ఆ గ్లోబల్ వేరియబుల్స్ అనేది మనం ఫంక్షన్ యొక్క అవుట్ సైడ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ ఆ వేరియబుల్స్ ను యూజ్ చేసుకుంటుంది. దాని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటారు. తర్వాత ఏంటంటే మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అంటే ఏంటి,
So every C program must have only one main function section. Every C program any main functions ఉంటాయి, ఒక main function ఉంటుంది. This section consists of two parts. ఒకటి declaration part, executable part. Okay, ఈ రెండు పార్ట్ అన్ని కూడా దేంట్లో ఉంటుంది, మస్ట్ appear between opening brace and closing brace. So opening brace కు closing brace మధ్య declaration part, executable part ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ సెక్షన్ ఉంటుంది, దాని కింద లింక్ సెక్షన్ ఉంటుంది, తర్వాత డెఫినేషన్ సెక్షన్ ఉంటుంది, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది, మెయిన్ సెక్షన్ ఉంటుంది. మెయిన్ సెక్షన్ లో స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ మధ్య ఏముంటుంది, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటిబుల్ పార్ట్ ఉంటుంది. తర్వాత స్టార్టింగ్ బ్రేస్ ఇస్ కాల్డ్ ఓపెన్ బ్రేస్ అండ్ ఎండింగ్ బ్రేస్ ఇస్ కాల్డ్ క్లోజింగ్ బ్రేస్ అంటారు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బ్రేస్ ఇస్ కాల్డ్ బ్లాక్, దాని రెండింటిని కలిపి బ్లాక్ అంటారు. ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ ద డిక్లరేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఎండ్ విత్ సెమీకోలన్, ప్రతిదీ కూడా చివరి సెమీకోలన్ ఉంటుంది. The execution of the program starts from the main function. Execution can start of the main function to start. తర్వాత సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటాం, లాస్ట్ సెక్షన్. సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ సెక్షన్ ని యూజర్ డిఫైన్ సెక్షన్స్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఇక్కడ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ రాయడం జరుగుతుంది. సో సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటాము. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ కంటైన్స్ ఆల్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ రిటర్న్ ఎయిదర్ బిఫోర్ మెయిన్ ఆర్ ఆఫ్టర్ మెయిన్. బిఫోర్ మెయిన్ కానీ ఆఫ్టర్ మెయిన్ అని దాన్ని రాస్తాము. కానీ జనరల్ గా రిటర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ తర్వాత రాస్తాము. దీస్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ కాల్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్. సో బయట రాసినటువంటి ఆ ఫంక్షన్ దీనిలో కాల్ చేస్తాము, మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఇక్కడ ఫ్లోట్ ఏబిఆర్ అని 2 స్లాషెస్ పెట్టాం, దీన్ని కామెంట్ పెట్టాం. ఎంటర్ ఏబి వాల్యూ, స్కాన్ ఎఫ్ అని రాసి 2 స్లాషెస్ పెట్టాం. రీడ్ 2 వాల్యూస్ అని దీని అర్థం. ఆర్ ఈక్వల్ ఏ ప్లస్ బి, ప్రింట్ ఆఫ్ ద సమ్ ఈస్ అని 2 స్లాషెస్ పెట్టాం. అంటే ఇదేమి ఇస్తుంది, ప్రింట్ ద రిజల్ట్. రిజల్ట్ ప్రింట్ చేయడం జరగాలి. ఇంకా మనకు ఈ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ క్వశ్చన్. Next question. So 7th question. Discuss various constants available in C programming language with examples. అంటే వేరియస్ కాన్స్టెంట్స్ అవైలబుల్ ఎక్కడ ఉన్నాయి, వేరియస్ కాన్స్టెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి, ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 8. So what are the different types of constant in C? Explain with examples. Constant in C are fixed values. Constants ఎలా ఉంటాయి, ఫిక్స్డ్ గా ఉంటుంది. That do not change during the execution of the program. Program execute అయ్యేటప్పుడు ఫిక్స్డ్ గా ఉంటుంది. కాన్స్టెంట్స్ అంటాము. It consists of integer constants అంటాము. ఈ ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. తర్వాత 3 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి దీంట్లో. సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 2 3 4 5 6 అట్లా, 7 2 3 అట్లా. తర్వాత 3 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్, డెసిమల్ ఇంటీజర్స్, ఆక్టల్ ఇంటీజర్స్, హెక్సాడెసిమల్ ఇంటీజర్స్ అంటాము. డెసిమల్ ఇంటీజర్స్ అనేది 0 to 9 వరకు ఉంటుంది. మైనస్ కానీ ప్లస్ సైన్ కానీ ఉంటుంది. ఎగ్జాంపుల్ A = 129, B = -325. ఆక్టల్ ఇంటీజర్స్ ఉంటాయి, అది 0 to 7 వరకే ఉంటాయి. ఏడి 0 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ int C = 037, int B = -0435. And hexadecimal integers అంటాము, consists of sequence of set of digits 0 to 15 వరకు ఉంటుంది. అది 0x తో కానీ 0 క్యాపిటల్ X తో కానీ లీడ్ అయి ఉంటుంది. ఇయర్ 10 to 15 అనేది క్యాపిటల్ A to క్యాపిటల్ F, క్యాపిటల్ లెటర్స్ లో రాయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్ లో A to F అని రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే D = 0xBC, F = -0x9F. ఫ్రాక్షనల్ నెంబర్స్, పాయింట్ నెంబర్స్, కాన్స్టెంట్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్. So fractional numbers are called real constants or floating point constants అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి, float G = 0.00837, double H = -0.75. తర్వాత క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాము. ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్ కంటైన్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ enclosed with a single quotation లో రాస్తాము. char A = single quotation C, char B = single quotation D. తర్వాత స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటాము. A string constant is a sequence of characters enclosed in double quotation లో రాస్తాం. The characters may be letters కావచ్చు, numbers కావచ్చు, special characters కావచ్చు, blank spaces కావచ్చు. Example in the char C of 10 = hello, double quotation లో. Char B of 10 = double quotation 1 2 3 4 5 6 7. తర్వాత backslash constants అంటాము. C supports some special backslash constants and backslash character constant that are used in output function. Backslash n అంటే new line character, backslash T అంటే horizontal tab, backslash B అంటే vertical tab, backslash B అంటే backspace. ఇటువంటి backslash constants చాలా వరకు ఉన్నాయి. అందులో కొన్ని some of them. So there are so many backslash constants. In that few of them is this one.
Next question is illustrate the various storage classes. Illustrate various storage classes used in C program. Storage classes, storage classes మనం యూజ్ చేస్తున్నాము. Explain each with a simple program. ఓకే, స్టోరేజ్ క్లాసెస్ ఏవి, వాటి అవి ఏవి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. స్టోరేజ్ క్లాస్ అంటే అన్నిటికీ ఇక్కడ సింపుల్ గా ఇచ్చాను, అన్నిటికీ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. స్టోరేజ్ క్లాస్ అనేది స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. ద వేరియబుల్స్ విచ్ ఆర్ విజిబుల్ టు ఎ ఫంక్షన్ కాల్డ్ స్కోప్. ఇది ఒక స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ మధ్య మనము వేరియబుల్స్ రాస్తే ఆ స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ మధ్య ఉండేది దాని ఫంక్షన్ అంటాము. స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ మధ్యలో ఉండేది ఫంక్షన్ అంటాము. ఆ ఫంక్షన్ లో వరకు అది విజిబుల్ అవుతుంది. సో ఫంక్షన్ బయట విజిబుల్ కాదు. అయితే హౌ లాంగ్ ద వేరియబుల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్టోరేజ్. సో స్టోరేజ్ లో ఎంత వరకు ఉంటుంది అనే దానికి దాని లైఫ్ టైం అంటాం. There are 4 storage classes అంటాం. ఆటోమేటిక్ వేరియబుల్స్ స్టోరేజ్ క్లాసెస్, ఎక్స్టర్నల్ వేరియబుల్ స్టోరేజ్ క్లాసెస్, స్టాటిక్ వేరియబుల్స్, రిజిస్టర్ వేరియబుల్స్. ఇప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఆటోమేటిక్ వేరియబుల్స్ అనేది ఒక ఫంక్షన్ లో రాస్తాం. యాక్చువల్ గా ఆటోమేటిక్ వేరియబుల్స్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఒకవేళ డిఫాల్ట్ గా కాకుండా మనం ఫోర్స్ గా ఇవ్వాలంటే వేరియబుల్ ముందు ఏం పెట్టాలి? ఆటో పెట్టాలి. ఒకవేళ మనం కీవర్డ్ ఆటోని పెట్టకపోయినా ఓకే, అది ఏమవుతుంది? ప్రతి వేరియబుల్ కూడా ఏమవుతుంది? ఓకే, ఆటోమేటిక్ వేరియబుల్స్. ఇది లోకల్ వేరియబుల్స్ అంటే ఆ ఫంక్షన్ వరకు మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, ఫంక్షన్స్ బయట డిక్లేర్ చేసేది గ్లోబల్ వేరియబుల్స్, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసేది లోకల్ వేరియబుల్స్. దే ఆర్ క్రియేటెడ్ అండ్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ కావడంతో అది క్రియేట్ అవుతుంది అండ్ డిస్ట్రాయిడ్ వెన్ ది ఫంక్షన్ ఎగ్జిస్ట్. ఫంక్షన్ నుంచి బయటకు వస్తే అది ఏమవుతుంది? డిస్ట్రాయిడ్. సింటాక్స్ ఏంది? ఆటో టైప్ వేరియబుల్, ఆటో ఇంట్ వేరియబుల్, ఇంట్ సిరీస్, ఆటో ఇంట్ ఏ ఈక్వల్ టు 100, ఏ ఈక్వల్ ఏ ప్లస్ 23 రిటర్న్ ఏ. అంటే ఇక్కడ ఆటో అని రాసాం కాబట్టి ఇది ఆటోమేటిక్ వేరియబుల్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్ వేరియబుల్స్. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ యూజింగ్ ఎక్స్టెండ్ కీవర్డ్. ఎక్స్టెండ్ కీవర్డ్ ద్వారా ఎక్కడైనా సరే మనం డిక్లేర్ చేయవచ్చు. ద ఎక్స్టెండ్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. ఎందుకంటే ఎక్కడైనా డిక్లేర్ చేస్తున్నాం బయట కాబట్టి గ్లోబల్ వేరియబుల్స్ అవుతుంది. దాని సింటాక్స్ ఏంటంటే ఎక్స్టెండ్ టైప్ వేరియబుల్ అంటాము. ఇంటి సిరీస్ రాసాను, లోపల నేను ఎక్స్టెండ్ ఇంటి ఏ అని రాసాను. ఏ ఈక్వల్ ఏ ప్లస్ 23 రిటర్న్ ఏ అని రాసాను. కానీ ఇంటి ఏని ఎక్కడ డిక్లేర్ చేశాను? బయట ఎక్కడో ఒక చోట ఇంటి ఏ ఈక్వల్ 100 అని డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత స్టాటిక్ వేరియబుల్స్. వేరియబుల్స్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్ ఆర్ నోన్ యాజ్ పర్మనెంట్ వేరియబుల్స్. వేరియబుల్స్ స్టాటిక్ అంటే అర్థం ఏంటంటే పర్మనెంట్ వేరియబుల్స్. ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఒకటి స్టాటిక్ లోకల్ వేరియబుల్స్, రెండోది స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్. So static variables, local variables. When we apply the static to a local variable, then the variable is called static local variable. When we apply global to a static, then the variable is called as static global. Syntax in the static type variable. Example in the int series static int a equal to 100, a equal to a plus 23 return. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఏమవుతుందంటే స్టాటిక్ అనేది ఇవ్వకపోతే ఓకే, నువ్వు వన్స్ ఒకసారి కాల్ చేసాము సిరీస్ అని, అప్పుడు ఏ ఈక్వల్ టు 100 అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 23 అంటే 123 అవుతుంది. రిటర్న్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి సిరీస్ లోకి వెళ్తే మళ్ళీ ఇంటి ఏ ఈక్వల్ టు 100 అవుతుంది. ఓకే, స్టాటిక్ అనే కీవర్డ్ ఇవ్వకపోతే, ఇప్పుడు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ఇవ్వకపోతే దాని లైఫ్ టైం పోతుంది అనమాట. యాక్చువల్గా ఒక ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చామంటే ఇంకా దాని లైఫ్ టైం పోతుంది. మళ్ళీ మనం ఎంటర్ అయితేనే అది స్టార్టింగ్ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 100 అవుతుంది. స్టాటిక్ పెట్టకపోతే అంటే నువ్వు 100 సార్లు కాల్ చేస్తే 100 సార్లు కూడా ఏ వచ్చి 100 అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 23 అవుతుంది, రిటర్న్ ఏ అవుతుంది. రెండోసారి కూడా ఏ ఈక్వల్ 100 అవుతుంది. మూడోసారి కూడా ఏ ఈక్వల్ 100 అవుతుంది. కానీ ఇప్పుడు ఇది స్టాటిక్ అనే కీవర్డ్ పెడతావు, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఏ ఈక్వల్ 100 అయ్యి ఏ 123 పర్మనెంట్ ఎక్కువ స్టోర్ చేస్తుంది. మళ్ళీ రెండోసారి కాల్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది? స్టాటిక్ ఉన్న ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు మళ్ళీ ఏ ప్లస్ 23 అంటే ఆ 123కి యాడ్ అవుతుంది. మూడోసారి కాల్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది? ఇది ఆ 146 మళ్ళీ యాడ్ అవుతుంది. అంటే in the above program once we call the function, the variable is declared and stored permanently and value becomes a equal to 123. And second time the function is called then a equal to 146. అట్లా రిపీట్ అవుతూ పోతుంది. స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్ లో కూడా సింటాక్స్ ఏంది? స్టాటిక్ టైప్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంది? స్టాటిక్ ఇంటి ఏ ఈక్వల్ టు 100, ఇంటి సిరీస్ ఏ ఈక్వల్ 23 రిటర్న్ ఏ. బయట రాసాం స్టాటిక్ అవుట్ సైడ్. ఇంకా ఇక్కడ కూడా ఇంత ముందులాగే జరగదు. తర్వాత రిజిస్టర్ వేరియబుల్స్. రిజిస్టర్ వేరియబుల్స్ అంటే ఏంటి? జనరల్లీ నార్మల్ వేరియబుల్స్ ఆర్ స్టోర్ ఇన్ మెమరీ. నార్మల్ వేరియబుల్స్
మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే, టు ప్రాసెస్ దిస్ వేరియబుల్ వీ నీడ్ టు యాక్సెస్ దిస్ వేరియబుల్ ఫ్రమ్ మెమరీ. మెమరీ నుంచి యాక్సెస్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. దిస్ టేక్ మోర్ టైం. అయితే రిజిస్టర్డ్ వేరియబుల్ అనేది ఏంటంటే సిపియు దగ్గర డైరెక్ట్ గా స్టోర్ అవుతుంది. అప్పుడు నో నీడ్ టు యాక్సెస్ దిస్ వేరియబుల్ ఫ్రమ్ మెమరీ. మెమరీ దగ్గర నుంచి యాక్సెస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, సిపియు నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సింటాక్స్ ఏంటంటే రిజిస్టర్ టైప్ వేరియబుల్ అంటే ఇంటి సిరీస్ అని రాసి ఇక్కడ రిజిస్టర్ అని పెడితే చాలు, ఇంటి ఏ కూడా 100 అని. తర్వాత దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ ఇన్ స్టోరింగ్ అండ్ రీట్రైవింగ్ నంబర్స్? ఓకే, అంటే వన్స్ కాంప్లిమెంట్ ఏంటి, టూస్ కాంప్లిమెంట్ ఏంటి, స్టోరింగ్ అండ్ రీట్రైవింగ్ నంబర్స్ అంటే నంబర్స్ స్టోర్ చేయాలన్నా నంబర్స్ రిట్రీవ్ చేయాలి. పర్ఫార్మ్ అడిషన్ సబ్ట్రాక్షన్ విత్ సమ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. దానికి సంబంధించి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయమన్నారు. లేదంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ స్టోరింగ్ ఇంటీజర్స్. మెటీరియల్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 5. Number 4 question number 5. So explain about storing integers and ఏంటి. దీంట్లో మనకు ఫస్ట్ ఏంటంటే అన్సైన్డ్ ఇంటీజర్స్ అని చెప్పి అంటాం. అన్సైన్డ్ ఇంటీజర్స్ అని అంటాము. Unsigned integers అంటాము. Here the number is changed to the corresponding binary form and the binary representation is stored. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ను బైనరీలో కన్వర్ట్ చేసి డైరెక్ట్ గా స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ an unsigned integer can be stored as a number from 0 ఉందనుకోండి, 4 digits తీసుకుంటున్నాను, అన్ని కూడా 8 digits కాదు, 4 zeros తర్వాత 15 ఉందనుకోండి, 4 ones గా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇది 4-bit ఇంటీజర్ అన్నమాట. ఓకే, ఈ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాము, కానీ ఇక్కడ ఫిగర్ ఏం లేదు, మామూలుగా స్టోర్ చేస్తాము జస్ట్ అంతే, అది అవసరం లేదు. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటే అవసరం లేదు. సైన్ ఇంటీజర్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఏంటి. హియర్ వి మస్ట్ కన్సిడర్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ నంబర్స్. సైన్ ఇంటీజర్స్ లో పాజిటివ్ తీసుకుంటాము, నెగటివ్ తీసుకుంటాము. దేర్ ఆర్ different methods to store sign integers in a computer. They are sign and magnitude అంటాము, తర్వాత వన్స్ కాంప్లిమెంట్ అంటాము, తర్వాత టూస్ కాంప్లిమెంట్ అంటాము. మనకు అడిగింది వన్స్ కాంప్లిమెంట్, టూ కాంప్లిమెంట్ మాత్రమే, కానీ మనం దీంట్లో సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా చూస్తాం. సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే హియర్ వి కన్సిడర్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్ టు రిప్రజెంట్ ద సైన్. లెఫ్ట్ మోస్ట్ బిట్ ని తీసుకుంటాం, లెఫ్ట్ లో ఉన్నటువంటి లాస్ట్ బిట్ ని తీసుకుంటాం. ఓకే, సైన్ ఆఫ్ ద నంబర్ 2 అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బిట్ టు బి ద అబ్సల్యూట్ వాల్యూ అంటాం, అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది నంబర్ అంటాం. అంటే సపోజ్ ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ బిట్ కంటైన్స్ ద సైన్ ఆఫ్ ద నంబర్ 0 అనేది పాజిటివ్ అవుతుంది, 1 అనేది నెగిటివ్ అవుతుంది. లెఫ్ట్ మోస్ట్ బిట్ కన్నా 0 ఉంటే అది పాజిటివ్ అవుతుంది, లేదా 1 ఉంటే అది నెగిటివ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 2 zeros ఫాలో అవుతాం, ఒకటి +0 ఉంటాం, ఒకటి -0 ఉంటాం. సైన్ ఒకవేళ నువ్వు టు చేంజ్ ద సైన్ ఆఫ్ ద నంబర్ ఏం చేయాలి, ఓన్లీ ఒక బిట్ మాత్రమే మార్చాలి. అంటే సపోజ్ 4 zeros ఉన్నాయనుకోండి, 1 3 zeros అవుతుంది, 1 3 zeros ఉన్నాయనుకోండి, 4 ones అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో టు చేంజ్ ద సైన్ ఆఫ్ ఎ నంబర్ వీ నీడ్ టు మూవ్ ఓన్లీ ఫస్ట్ బిట్. అంటే ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఫస్ట్ బిట్ ఏంది 0, 0ను 1 గా మార్చాలి, అప్పుడు ఎంత అవుతుంది, ఫైనల్ గా 1 3 zeros అవుతుంది. తర్వాత 0 1 1 ఉంది, ఇక్కడ ఒక బిట్ మార్చాలి, లాస్ట్ లో ఉండేది 0 ఏమవుతుంది 1 అవుతుంది, అప్పుడు 4 ones అవుతాయి. ఓకే, కానీ ఇందులో అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది చాలా ఇన్ఎఫిషియెంట్ గా ఉంటుంది, అందుకోసం మనం వన్స్ కాంప్లిమెంట్ వెళ్తాం. వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ సిమిలర్ టు సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, బట్ హియర్ వి మూవ్ ఆల్ ద బిట్స్, అన్ని బిట్స్ ను మూవ్ చేస్తాం. అంటే అన్ని బిట్స్ ను దాని యొక్క దాని యొక్క 0ను 1 0 గా మారుస్తాం. సో ప్రాపర్టీస్ ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ కంటైన్స్ ద సైన్ ఆఫ్ ద నెంబర్ 0 అనేది పాజిటివ్, 1 అనేది నెగిటివ్, 2 zeros ఉంటాయి, +0 -0. టు చేంజ్ ద సైన్ ఆఫ్ ద నెంబర్ వీ నీడ్ టు మూవ్ టు ఆల్ ద బిట్స్, అన్నిటిని చేంజ్ చేయాలి, దాన్ని కాంప్లిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎప్పుడు చేంజ్ చేస్తాము, -4 అన్నప్పుడు. 4 అంటే ఎంత, 4 digits లో 4 వాల్యూస్ లో 2 తో డివైడ్ చేస్తూ పోతే 4 bits వస్తాయి మనకు. ఓకే, ఆ 4 bits ఏంది -0 1 0 0. ఓకే, దాని యొక్క కాంప్లిమెంట్ అంటే 0ను 1 గా మార్చాలి, 1 0 గా మార్చాలి, 0ను 1 గా మార్చాలి, 0ను 1 గా మార్చాలి, అప్పుడు ఏమొస్తుంది 1 0 1 1 వస్తుంది. ఓకే, అదే -4 అన్నప్పుడు ఇక్కడ 1 0 1 1 ఉంది కదా, అది ఇక్కడ వేసుకొని దీన్ని మళ్ళా
1 0గా మార్చాలి, 0ను 1గా మార్చాలి, 1 0గా 1 0, అప్పుడు 0 1 0 0 వస్తుంది. ఇంతకుముందు సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్లో ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే మార్చాలి. ఇక్కడ అన్ని వాల్యూస్ని కూడా మార్చాలి. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే +3 +4 అన్నాం, ఎంత వచ్చింది? +7 వచ్చింది. +3 అంటే ఎంత? 0 0 1 1. +4 అంటే ఎంత? 0 1 0 0. ఇది యాడ్ చేసాము అనుకోండి, 1 0 1 1 0 1 0 1 1 అండ్ 0 0 0 అయిపోయింది. +3 -4 అన్నప్పుడు ప్రాబ్లం. సో +3 అంటే ఎంత? 0 0 1 1 వచ్చింది. తర్వాత -+4, మామూలు +4 అంటే ఎంత? 0 1 0 1 0 0. ఇప్పుడు -4 కదా, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంతా మైనస్ వస్తుంది. -4 వేయాలి. -4 వేయాలంటే మొత్తాన్ని మార్చాలి మైనస్లో. అంటే మైనస్ అంటే ఎంత? 0 వచ్చి 1 అవుతుంది, 1 వచ్చి 0 అవుతుంది, 0 వచ్చి 1 అవుతుంది, 0 వచ్చి 1 అవుతుంది. ఇక్కడ వేసుకుంటారు. ఇంకా యాడ్ చేయండి. 1 1 యాడ్ చేసేటప్పుడు ఇక్కడ 0 వేసి ఇక్కడ క్యారీ ఓవర్ పైన 1 వేయాలి. తర్వాత 1 1 ఏమవుతుంది? 0 వస్తుంది. 0 1 అవుతుంది, 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1 వేసుకోవాలి క్యారీ ఓవర్. 1 0 1 అవుతుంది, 1 0 1 అవుతుంది. ఫైనల్ ఇక్కడ 1 వేసుకోవాలి. 0 1 1 అవుతుంది, ఇక్కడ వేసుకోవాలి. ఫైనల్ మనకి ఏమొస్తుంది? 3 1 0 వస్తుంది. తర్వాత 2's కాంప్లిమెంట్. ఇట్లే మనం 2's కాంప్లిమెంట్ ఎలా చేస్తాము? హియర్ దేర్ ఇస్ ఓన్లీ 1 0. ఇక్కడ ఇంతకుముందు అంతా కూడా మనకు +0 -0 రెండు ఉన్నాయి కదా, కానీ ఇక్కడ +0 -0 ఉండదు. దేర్ ఇస్ ఓన్లీ 1 0. టు చేంజ్ ద సైన్ ఆఫ్ ఎ నంబర్, ఫస్ట్ వీ నీడ్ టు మూవ్ ఈచ్ ఇండివిజువల్ బిట్, ప్రతి బిట్ ను కూడా చేంజ్ చేస్తూ పోయి నెక్స్ట్ వీ నీడ్ టు యాడ్ 1 టు ది ప్రీవియస్ రిజల్ట్. చివరిలో 1 అనేది యాడ్ చేయాలి. ఇంతకుముందు లాగా మైనస్ కేసులో అన్నిటిని 0 1s 1 0s మార్చిన తర్వాత చివరిలో ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. నేను ప్రాపర్టీస్ తీసుకుంటే leftmost bit contains the sign of the number 0 for positive, 1 for negative. But ఇక్కడ only 1 0 ఉంటుంది, 0 0 0. To change the sign of a number, first we need to move each individual bit. Next we need to add 1 to the previous result. అంటే ఇక్కడ -4 ఉందనుకోండి, 0 1 0 0. బట్ చివరిలో ఏమైనా ఇంతకుముందు అయితే ఈ 4 వేసాం పైన, ఇది కాంప్లిమెంట్ -, దాని వాల్యూ -, చివరిలో +1 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 1 0 0 వస్తుంది. -4 అంటే 1 1 0 0 వేస్తే లాస్ట్ +1 వేస్తే ఎంత వస్తుంది? 0 1 0 0 వస్తుంది. ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే 3 4 యాడ్ చేస్తాం, +7 మారదు. 1 0 1 1 1 1 0 0 1 1 0 0 0. ఓన్లీ మైనస్ దగ్గరే మారుతుంది. +3 -4 అన్నప్పుడు ఇక్కడ 4 అంటే ఎంత? 0 1 0 0. ఈ 0 1 0 0ను చివరిలో ఏం చేయాలి? మనము యాడ్ 1 యాడ్ చేయాలి. అప్పుడు 0 1 గా మార్చాలి, 0 1 గా మార్చాలి, 1 0 గా మార్చాలి, 0 0ను 1 గా మార్చాలి, 1 0 గా మార్చాలి. ఇది 1 1 అవుతుంది. చివరిలో 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 1 1 0 0 యాడ్ అవుతుంది. అంటే 0 1 ఈ +4ను -4 గా మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరు 0ను 1 గా మార్చాలి, 1 0 గా మార్చాలి, 0ను 1 గా మార్చాలి, 0ను 1 గా మార్చాలి, చివరిలో 1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 1 0 0 వస్తుంది. ఈ రెండు యాడ్ అయితే 1 0 1 1 0 1 0 1 1 0 1 1, ఈ 4 1లు వస్తాయి. ఆ 4 1లు మనం వేసుకోవాలి. ఓకే, దీంతో మనకు 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ సపోర్టెడ్? సి illustrate the sample program. Explain the term explain the term variables and constants. Variables and constants మనకి తెలుసు. To store the data value variables, example a b c d వస్తాయి. Constants అంటే fixed values that do not change during the execution of the program. తర్వాత how many types of variables supported by C అంటే మనకు స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, అందులో ప్రోగ్రామ్ రాయమని చెప్తున్నాము. సో జస్ట్ ఇన్పుట్ వాల్యూ తీసుకొని దాన్ని డిస్ప్లే చేయాలి. ఇన్పుట్ వాల్యూ తీసుకోవడం, దాన్ని డిస్ప్లే చేయాలి. ఓకే, అదేంటనేది యూనిట్లో మీరు ప్రోగ్రామ్ సిస్టమ్ తెలుస్తుంది. ప్రోగ్రామ్ రాయమంటే తర్వాత 11th క్వశ్చన్, హౌ టు స్టోర్ రియల్ నంబర్స్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. Demonstrate and explain the role of normalization, sign, exponent and mantissa in storing and retrieving of real numbers. So here page number 5, question number 6, page number. So ఇక్కడ మీరు తీసుకుంటే రియల్ నంబర్స్ ఆర్ స్టోర్డ్ బై బైనరీ నెంబర్, అంటే 34.125 అని చెప్పి స్టోర్ అవుతుంది. ఈ 34 ఫ్లోట్ ఏ, ఇప్పుడు 34.25 అనేది ఎగ్జాంపుల్ ఫ్లోట్ కన్సిడర్ చేసాము. we convert 34.125 in binary. ఎలా కన్వర్ట్ చేస్తామంటే 34 అంటే ఎంత? 1000110 అంటాము. ఓకే, 1000110 అంటాము. తర్వాత 1.125 అంటే ఎంత? 0.125 అంటే ఎంత? 0.125 అంటే ఎంత?
మామూలుగా 34ను 2తో డివైడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అదే మీరు 0.125 ఇంటూ 2గా మల్టిప్లై చేసుకుంటా పోతే ఇది వస్తుంది 0.001 వస్తుంది. ఫస్ట్ మీరు 0.125ను 2తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 250 వస్తుంది. 250ని 2తో మల్టిప్లై చేయండి, అంటే 0 అనమాట. 215 మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి, 0.5 వస్తుంది, మళ్ళీ 0. 0.5 ఎంత? 1 వస్తుంది. కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ? 001 వేసాం. 0.125 ఇంటూ 2 వేయండి, 250 వస్తుంది కరెక్ట్గా, అంటే 0 వస్తుంది లాస్ట్లో. తర్వాత 250 ఇంటూ 2 వేయండి, 0.50. తర్వాత 0.5 తర్వాత 0 వస్తుంది. తర్వాత 0.5 ఇంటూ 2 ఎగ్జాక్ట్లీ 1 వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. అంటే పాయింట్స్ ఉన్నప్పుడు అలా చేయాలి, బైనరీలోకి మార్చాలంటే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 10001 వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్టాండర్డ్ ఫార్మేట్ లో 1.7 వాల్యూ ఇంటూ 2 అని చెప్పి రాయవచ్చు. ఓకే, అంటే 0.25 ప్లేసెస్ లోకి ఎందుకు జరుపుతున్నాను? సో మూవ్ టు లెఫ్ట్ 5 పొజిషన్. నౌ యాజ్ పర్ ద స్టాండర్డ్ 1 విల్ బి రిమూవ్డ్. సో మనం ఏం చేయాలి? 1 రిమూవ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0.00010001 ను మ్యాంటిసా అంటాం, దాని సిగ్నిఫికెంట్ అంటాం. ఓకే, ఇందులో ఉన్నటువంటి 1015 ఈస్ కాల్డ్ ఎక్స్పోనెంట్ అంటాం. ఓకే, 101. సో ఇక్కడ మనకు 5 ఉంది కదా, ఈ 5ను మీరు బైనరీలోకి మార్చాలనుకోండి, ఈ 5 తీసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ 5 అనేటువంటి ఒక వాల్యూ తీసుకోవాలి, 5ను మీరు బైనరీలోకి మార్చాలంటే ఎంత వస్తుంది? 101 వస్తుంది. దాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. నౌ లెట్ us see how to construct a 32 binary number using these values. 1 bit represents sign bit అంటాము, 8 bit represents exponent అంటాము, 23 bit represents మ్యాంటిసా అంటాము. ఇన్ దిస్ కేస్ ద నంబర్ ఇస్ పాజిటివ్ కాబట్టి సైన్ ఆఫ్ ద బిట్ ఈస్ 0 అంటాం. తర్వాత ఎక్స్పోనెంట్ వచ్చి 5 అనమాట. ఈ 5 ఎంత యాడ్ చేయాలి? నువ్వు 127 యాడ్ చేయాలి, దాని ఎక్స్పోనెంట్ బయాస్ అంటాం. సో ఎంత వచ్చింది? నాకు 132 వచ్చింది. 132ను నేను డివైడ్ చేస్తూ పోతే బైనరీలోకి ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఇప్పుడు మ్యాంటిసా అయినటువంటి నాకు ఏదైతే వచ్చిందో ఇంతకుముందు దాన్ని 32 బిట్లోకి రాశానంటే, ఓకే, సో రైట్ సైడ్ 0 0 పెట్టాలి. సో రైట్ సైడ్ ఎందుకు పెట్టాలంటే పాయింట్ వాల్యూ కాబట్టి రైట్ సైడ్ పెట్టాలి. పాయింట్ లేకపోతే లెఫ్ట్ సైడ్ పెట్టాలి వాల్యూస్. ఇది మ్యాంటిసా అనేది పాయింట్ తర్వాత వచ్చేది, అంటే పాయింట్ సంబంధించింది కదా. ఇక్కడ పాయింట్ ఇక్కడ వరకు మూవ్ చేసాం కదా, మనము ఇక్కడ వరకు మూవ్ చేసాం కాబట్టి ఇదంతా కూడా పాయింట్ సంబంధించింది కాబట్టి ఈ వాల్యూ అంతా కూడా ఏం చేస్తాము? రైట్ సైడ్ 0s పెడతాము, మొత్తం 32 బిట్స్ వచ్చేటట్టుగా. ఓకే, సో 32 బిట్ బైనరీ వాల్యూస్ అప్పుడు ఎంత వస్తుంది? ఫస్ట్ 0 అనేది ఏమో సైన్ అవుతుంది, తర్వాత 100 అనేటువంటిది ఇదేమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్పోనెంట్ అవుతుంది. తర్వాత ఇచ్చినటువంటి ఈ వాల్యూ ఏమవుతుంది? మ్యాంటిసా అవుతుంది, స్టోర్డ్ ఇన్ ది మెమరీ. సో దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ యాక్సెస్ అబౌట్ దిస్ వన్. ఓకే, తర్వాత ఇక్కడ రీట్రీవ్ ఎలా చేయాలి అంటే, కన్సిడర్ ఈక్వల్ టు 4 5 6 అనుకోండి. 4 5 6 బైనరీలో ఎంత అవుతుంది? 10110010 అవుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా దీని యొక్క 32 బిట్స్ లో వేసుకొని ఆ వాల్యూని మనము నౌ ఇట్ ఈస్ 9 బిట్ నెంబర్ సిన్స్ ఇట్ అలొకేట్ 16 బిట్స్ అనమాట. కాబట్టి రిమైనింగ్ 7 బిట్స్ ను లెఫ్ట్ సైడ్ 0 ఎందుకంటే ఇది 4 5 6 అనేది పాయింట్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ 0 పెట్టి దీన్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా స్టోర్ చేస్తాం. రిట్రీవింగ్ 2's కాంప్లిమెంట్ ఎలా రిట్రీవ్ చేస్తాము? 0100111100 ఉందనుకోండి, కాంప్లిమెంట్ ఎంత అవుతుంది దీనిది అంటే 0s ను 1గా మారిస్తే ఎంత వస్తుంది? 101 మారిస్తే 10110011 అవుతుంది. యాడ్ 1 కాంప్లిమెంట్, ఈ 1 అనేది లాస్ట్ లో చివరిలో యాడ్ చేస్తే 1011001100 అవుతుంది. సో కన్వర్ట్ చేస్తే 456 అవుతుంది. మైనస్ కొడితే సైన్ మైనస్ వాల్యూ వస్తుంది. ఆ విధంగా దీన్ని మనము యాక్సెస్ చేయడం జరగదు. ఇది నెగిటివ్ వాల్యూగా ఉన్నప్పుడు. ఓకే, నెగిటివ్ వాల్యూగా ఉన్నప్పుడు యాక్సెస్ చేయాలి అంటే పాజిటివ్ అయితే డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాము. నెగిటివ్ వాల్యూ అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము దాని యొక్క కాంప్లిమెంట్ తీసుకొని చివరిలో 1 యాడ్ చేసి తర్వాత వచ్చిన డెసిమల్ కు మైనస్ పెట్టి దాన్ని మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకే, దాంతో యాక్సెసింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ టైప్ క్వాలిఫైయర్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. టైప్ క్వాలిఫైయర్ అంటే ఏంటి, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ టైప్ క్వాలిఫైయర్ అండ్ వాట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్.
టైప్ క్వాలిఫైర్ అంటే ఏంటి, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి. 1315 side effect అంటే ఏంటి. An action that comes from the evaluation of expression is called side effect. Okay, దాని అర్థం ఏంటి, జస్ట్ యాక్షన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అంటే సపోజ్ నువ్వు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కరెక్ట్గా ఇచ్చి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసావనుకో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ a into 4 plus b into b/2 plus minus c into b లో a equal 3 అని b equal 4 అని c equal 5 అని ఎంటర్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసామనుకో -6 వస్తుంది. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే x equal to x plus 4 లో x has initial value 3 అనుకోండి, అప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 plus 4 ఎంత వస్తుంది, 7 వస్తుంది. అంటే x కు 3 ప్లస్ లో ఎంత స్టోర్ అవుతుంది, 7 స్టోర్ అవుతుంది. ఇనిషియల్ గా ఎంత స్టోర్ అయింది, అది 3 స్టోర్ అయింది. సో అప్పుడు x equal to x plus 4 అంటే x equal to 3 అన్నప్పుడు 3 plus 4 7 అవుతుంది. x equal 7 అంటే ఇనిషియల్ గా 3 స్టోర్ అయింది, తర్వాత x equal ఎంత మారిపోయింది, 7 గా మారిపోయింది. ఈ విధంగా ఒకటి స్టోర్ అయిన తర్వాత ఇంకొక వాల్యూ దాన్ని అప్డేట్ అయితే ఇంకొక వాల్యూ అట్లా అప్డేట్ అయితే దాన్ని ఏమంటాము, సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటాము, దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ యాస్ సైడ్ ఎఫెక్ట్స్. దాన్ని మనము సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి అంటాం. సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ యాస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకోటి ఏంటంటే టైప్ క్వాలిఫైర్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ టైప్ క్వాలిఫైర్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై టైప్ క్వాలిఫైర్. టైప్ క్వాలిఫైర్ అంటే ఏంటి, సో మనం జనరల్ గా CONST కాన్స్టెంట్ కీవర్డ్ ని మనం యూజ్ చేస్తాం, దాన్ని టైప్ క్వాలిఫైర్ అంటాం. సో కాన్స్టెంట్ ఇంటి a equal 10 అని రాస్తే సపోజ్ మనం జనరల్ గా ఒక ప్రోగ్రామ్ లో ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రామ్ లో ఇంటి a equal 10 అని రాస్తే కాసేపు అయిన తర్వాత a equal 20 అని రాస్తే 10 వాల్యూ 20 గా మారిపోతుంది. కానీ ఈ కాన్స్టెంట్ ఇంటి a equal 10 అని రాస్తే కాసేపు తర్వాత a equal 20 అని ఇస్తే ఆ వాల్యూ మారుతుంది. ఎందుకంటే మనకు పై వాల్యూ ఉంది, పై వాల్యూ వచ్చి 3.14 అనమాట ఎప్పుడు. సో 3.14 అనేది ఎప్పుడు ఉండాలి అనుకుంటే దాన్ని పెట్టాలి కాన్స్టెంట్. అంటే ఏదైనా ఒక వాల్యూ టోటల్ ప్రోగ్రామ్ వరకు ఎక్కడ చేంజ్ కాకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి, CONST అని చెప్పి రాయాలి. అలా కనుక అలా కాన్స్టెంట్ అని రాసి a equal 100 ఇస్తారు, ఏమి ఇస్తుంది, ఎర్రర్ ఇస్తుంది. తర్వాత వోలటైల్ అంటే ఏంటి, volatile అంటే ఏంటంటే బై డిక్లేరింగ్ వేరియబుల్ volatile compiler comes to know that this variable can change at any point of time. సో మనము volatile అని రాసామంటే కంపైలర్ కి ఏమని అర్థమవుతుంది, ఆ వాల్యూ ఎప్పటికైనా సరే చేంజ్ కావాలి. ఓకే, సో ఈ గ్లోబల్ వేరియబుల్ అడ్రస్ ఇస్ పాజిటివ్ క్లాక్. ఒక క్లాక్ ఉందనుకోండి, ఆ క్లాక్ అంటే అర్థమైంది మూవ్ అవుతూ ఉంటుంది, క్లాక్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో క్లాక్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో కంపైలర్ కి ఏమని అర్థమవుతుంది, దాని ముందు వాలటైల్ పెట్టి రాస్తే ఆ క్లాక్ అనేది ఎప్పుడు మూవ్ కావాలి, అంటే సిస్టమ్ ఆఫ్ చేసినా సరే అది మూవ్ అవుతూ ఉండాలి అనుకున్నప్పుడు అది వాలటైల్ అంటారు. సో కంపైలర్ కి ఏమని అర్థమవుతుంది, ఎప్పుడైతే వాలటైల్ అని రాసాము ఈవెన్ సిస్టమ్ క్లోజ్ చేసినా సరే అది మూవ్ అవుతూ ఉండాలి, అంటే ఎప్పటికీ మూవ్ అవుతూ ఉండాలి. సో క్లాక్ అనేది ఎప్పుడు స్టాప్ అయ్యేదానికి లేదు, ఎప్పుడు మూవ్ అవుతూ ఉండాలి. సో అటువంటి దానికి నువ్వు గనక సపోజ్ ఏమని ఇస్తున్నావు, వాలటైల్ అని ఇచ్చామనుకో అప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో ప్రోగ్రామ్ వాలటైల్ ఇంటి a equal 10 నుంచి ప్రోగ్రామ్ రాసామంటే ఏ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఏ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికైనా చేంజ్ కావాలి అనేటువంటిది ఎవరికి అర్థమవుతుంది, కంపైలర్ అర్థమవుతుంది. సో వాలటైల్ అని రాస్తే అది ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి కంపైలర్కి అర్థమవుతుంది. CONST కాన్స్టెంట్ రాస్తే అది ఎప్పటికీ సేమ్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పి ఎవరికి అర్థమవుతుంది, కంపైలర్కు అర్థమవుతుంది. కంపైలర్ క్యాన్ అండర్స్టాండ్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్ ఇన్ C విత్ printf అండ్ scanf. హౌ టు డిటెక్ట్ ఎర్రర్స్ డ్యూరింగ్ డేటా ఇన్పుట్. ఓకే, డేటా ఇన్పుట్ దగ్గర ఎర్రర్స్ ఎలా డిటెక్ట్ చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకే, పేజ్ నెంబర్ 9. సో printf scanf గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, క్వశ్చన్ 10. ఇక్కడ మీరు చూసారంటే printf scanf గురించి మనము చెప్పడం. ఓకే, ఫస్ట్ మనం ఏం చూస్తామంటే కెన్ సీ అబౌట్ ది ఇన్పుట్ ఫంక్షన్ scanf ని చూస్తాం. scanf లో కానీ printf లో కానీ మనము %d అని %u అని %x %o % ఇట్లా రాస్తాం అన్నమాట. దీనిలో ఫార్మాట్ స్పెసిఫైడ్ అంటాం. %d అంటే డెసిమల్ అని అంటాం, %u అంటే అన్సైన్ డెసిమల్ అంటాం, %x అంటే
హెక్సాడెసిమల్ పర్సంటేజ్ అంటే ఆక్టల్, పర్సంటేజ్ ఐ అంటే అది ఏదైనా కావచ్చు, డెసిమల్ ఆక్టల్, ఆక్టల్ హెక్సాడెసిమల్ కావచ్చు. పర్సంటేజ్ ఎఫ్ అంటే ఫ్లోట్, పర్సంటేజ్ ఈ అంటే సైంటిఫిక్ నోటేషన్, పర్సంటేజ్ ఎల్ఎఫ్ అంటే డబుల్ వాల్యూ, పర్సంటేజ్ జీ అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అది కూడా, పర్సంటేజ్ సి అంటే క్యారెక్టర్, పర్సంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్. సో ఇక్కడ మనము రీడ్ చేసేటువంటి ఇంటీజర్ సపోజ్ పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఈ, పర్సంటేజ్ ఐ అని రాస్తాము. అప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ను మనము పర్సంటేజ్ స్పెసిఫై అంటే టు రీడ్ ద ఇంటీజర్ వాల్యూ రీడ్ చేయాలంటే పర్సంటేజ్ డి, పర్సంటేజ్ పర్సంటేజ్ యూస్ చేస్తాము. ఫ్లోటింగ్ పాయింట్ రీడ్ చేయాలంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఈ అని రాస్తాము. అదేవిధంగా ఆక్టల్ హెక్సాడెసిమల్ రీడ్ చేయాలంటే పర్సంటేజ్ ఓ పర్సంటేజ్ ఎక్స్ అని చెప్పి రాస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ అండి అని రాసినప్పుడు డెసిమల్ వాల్యూ రీడ్ చేసేది ఏలో స్టోర్ చేస్తుంది. తర్వాత అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అని కూడా ఉంటుంది. అంటే అక్కడ పర్సంటేజ్ డి, పర్సంటేజ్ యూజ్ చేయాలి, దాన్ని అన్ఫార్మేటెడ్ అంటాం. అదేంటంటే గెట్ క్యార్ గెట్స్ అనమాట. సో గెట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ గెట్ చేస్తుంది, గెట్స్ అంటే టోటల్ స్ట్రింగ్ గెట్ చేస్తుంది. తర్వాత అవుట్పుట్ ఫంక్షన్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వన్ ఈ ప్రింట్ ఎఫ్ అయినటువంటి అవుట్పుట్ ఫంక్షన్. సో ప్రింట్ ఎఫ్ లో కూడా మనం ఏమి యూజ్ చేస్తాము, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్ ఇటువంటి స్పెసిఫైస్ యూజ్ చేస్తాం. కానీ ప్రింట్ ఎఫ్ లో మనము జస్ట్ డబుల్ కొటేషన్ లో కూడా రాస్తాం, స్ట్రింగ్ పర్సంటేజ్ డి లేకుండా కూడా రాస్తాం. అంటే ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి, అవుట్పుట్ నెంబర్ ఈస్ అని చెప్పి ఏదో ఒకటి రాస్తాం. ఒకవేళ ఫార్మెట్ స్పెసిఫైర్స్ యూజ్ చేసే పనికి సేమ్ స్పెసిఫైర్స్ ని యూజ్ చేస్తాం. దీంట్లో ఇట్ కెన్ యూజ్డ్ ఇన్ printf. ఓకే, సో మామూలుగా అయితే రిజల్ట్ ఈస్ పర్సెంటేజ్ డి కామా 10 అంటే మనకు రిజల్ట్ అనేది ఎంత ప్రింట్ అవుతుంది, 10 అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు పర్సెంటేజ్ డి అనేది ఏది మ్యాచ్ కావాలి, ఇచ్చినటువంటి 10 కు మ్యాచ్ కావాలి. అన్ఫార్మేటెడ్ అంటే పుట్ క్యార్ అంటాము, పుట్స్ అంటాం. అప్పుడు పుట్ క్యార్ అంటే క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది, పుట్స్ అంటే మొత్తం స్ట్రింగ్ ను ప్రింట్ చేయడం జరుగుతుంది. అది ప్రింట్ ఎఫ్ మరియు స్కాన్ ఎఫ్ కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 14th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్ మైనస్ బి బై సి ఇంటూ డి ప్లస్ ఈ మైనస్ ప్లస్ ప్లస్ ఏ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ యూజింగ్ ఇట్. అంటే కాన్సెప్ట్ యూజింగ్ ఇట్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మైనస్ బి బై సి ఇంటూ డి ప్లస్ ఈ మైనస్ ప్లస్ ప్లస్ ఏని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే ఏ 10 అనుకోండి, బి ఈక్వల్ 20, సి ఈక్వల్ 5, డి ఈక్వల్ 4, ఈక్వల్ 10 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అకార్డింగ్ టు ప్రెసిడెన్స్ అండ్ ప్రెసిడెన్స్ బట్టి ప్లస్ ప్లస్ 10 అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇంక్రిమెంట్ అనేది టాప్ లో ఉంటుంది, దేనికి ఈ ప్లస్ కు మైనస్ కు టాప్ లో ఉంటుంది. ఓకే, అది ఆ యొక్క ప్రెసిడెన్స్ టేబుల్ ఉంటుంది. ప్రెసిడెన్స్ టేబుల్ మీరు వేయాలి. వేస్తే ఫస్ట్ బ్రాకెట్ ఉంటుంది, దాని కింద ఏముంటుంది, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటుంది. దాని కింద ఏముంటుంది, ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఇంటూ వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్లస్ కు మైనస్ కు ఇంటూ పైన ప్లస్ ప్లస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దాన్ని చేస్తే మైనస్ 11 వస్తుంది. 11 వచ్చిన తర్వాత నెక్స్ట్ బై ఇంటూ ప్లస్ మైనస్ లో బై ఫస్ట్ ఇంటూ అనేది ఫస్ట్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. 5 4 20 అవుతుంది. 20 by 20 ఎంత, -1 ప్లస్ 10 -11 అయితే ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ అంటే 10 - 12 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది, -2 వస్తుంది. అంటే టోటల్ గా 14 క్వశ్చన్స్. చాలా సింపుల్ అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఈ వీడియో వినండి నీట్ గా. ఈ వీడియో విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ నీట్ గా చదవండి. సో ఇట్ విల్ బి కంప్లీటెడ్. అట్లే ప్రోగ్రామ్స్ కూడా నెక్స్ట్ పార్ట్ లో ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్ లో ప్రోగ్రామ్స్ కూడా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యూనిట్ లో.